రెండు నియోజకవర్గాల వివాదమా ఇద్దరు ఎమ్మెల్యేల వివాదమా అక్కడ రిజర్వాయర్ కట్టక ముందే పంచాయతీ ఎందుకు మొదలైంది నిర్వాసితులు ఎవరో తేల్చక ముందే భూ పంపిణీ ఎందుకు సమస్యగా మారింది కామారెడ్డి జిల్లాలో సరికొత్త భూ వివాదం కలకలం రేపుతోంది. రెండు నియోజకవర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. ఓ నియోజకవర్గంలో నిర్మించే రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న వారికి పక్క నియోజకవర్గంలోని భూముల్లో పునరావాసం కల్పిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గ ప్రజలు ఆందోళన బాటపట్టారు. అఖిలపక్షం ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా కత్తులు దూస్తున్నారా? ఇంతకీ మొత్తం వివాదం ఏంటి? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ణి మండలం సిద్దాపూర్ వద్ద కొత్తగా రిజర్వాయర్ నిర్మాణం సాగుతోంది. దీని ముంపు బాధితులకు భూసేకరణ విషయంలో వివాదం చెలరేగింది. ఈ రిజర్వాయర్ కారణంగా రైతులు పెద్ద ఎత్తున భూములను కోల్పోతున్నారు. కొంతమేరకు అటవీ ప్రాంతం కూడా కనుమరుగవుతోంది. అయితే ముంపు బాధితులకు మరోచోట భూమి కేటాయించాల్సి ఉండగా పరిసర ప్రాంతాల్లో అనువైన స్థలం కనిపించడం లేదు. చుట్టూ గుట్టలు, అడవులు ఉండడంతో బాధితులు వాటిని నిరాకరిస్తున్నారు. దీంతో పక్క నియోజకవర్గమైన జుక్కల్ పరిధిలోని నిజాం సాగర్ ప్రాజెక్ట్ భూములను వారికి కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని తెలియడంతో నిజాం సాగర్ వాసులు పోరుబాట పట్టారు. పక్క నియోజకవర్గంలో నిర్మించే రిజర్వాయర్ నిర్వాసితులకు తమ నియోజకవర్గ భూములు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు అధికార పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కొత్త రిజర్వాయర్ నిర్మాణం వల్ల జుక్కల్ నియోజకవర్గంలో మరో ఉద్యమం పురుడు పోసుకుంది. నిజాం సాగర్ భూములను కాపాడుకోవడానికి అఖిలపక్షం ఏర్పాటైంది. మా భూములు మాకు కావాలంటూ పోరుబాటు పట్టింది. ఓ దఫా ఆందోళనతో రోడ్డెక్కిన అఖిలపక్షం నేతలు దశల వారీగా ఉద్యమం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలు సైతం పోరుకు దిగడం చర్చకు దారితీస్తోంది. నిజాం సాగర్ భూములను ఇతర ప్రాజెక్టుల ముంపు బాధితులకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు భగ్గుమంటున్నారు. తమ భూములు తమ అవసరాల కోసం కేటాయించాలని, పక్క నియోజకవర్గంలో భూ నిర్వాసితులకు తమ నియోజకవర్గం ప్రాజెక్ట్ భూములను ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. భూ నిర్వాసితులతో పాటు అటవీ శాఖకు భూములను కేటాయించాలనే ప్రతిపాదన చేస్తున్నారని, ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేస్తున్నారు. 560 సర్వే నంబర్లో 560 ఎకరాలు ఉంటుంది. అందులో నవోదయ కేంద్రీయ విద్యాలయానికి 20 ఎకరాలు, మోడల్ స్కూల్ 20 ఎకరాలు, అగ్రికల్చర్ ల్యాండ్ 20 ఎకరాలు, మిగతా వేర్ హౌస్ గోదాంకు 20 ఎకరాలు, సంపద వనాలు 16 ఎకరాలు, బృహత్పల్లి భగవానికి 10 ఎకరాలు కేటాయించడం జరిగింది. మిగతా 440 ఎకరాలు ఇక్కడ ఉండడంతో దీనిపై కన్నేసిన పక్క నియోజక నాయకులు దీన్ని కబ్జా చేసి వాళ్ళ నియోజక అవసరాలకు కోల్పోయిన భూమిని ఇక్కడ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మా అచ్చంపేట గ్రామం నిజాం సర్మ తరఫున అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేసి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 20 గేట్లు కట్టినప్పుడు విడుదల చేసిన నీటిలో చాలా మంది భూములు కోల్పోయారు. ఆ భూములకు ఇప్పుడు పంట వేయొద్దు, డబ్బులు పూర్తిగా రాలేదు, ఇప్పటి వరకు పంటలు వేయొద్దు మీద నోటీసు ఇవ్వడం జరిగింది. ఒకవేళ భూములు ఇవ్వాల్సి వస్తే మా ఊరు రైతులు కోల్పోయిన వాళ్ళకి భూములు ఇవ్వాలి, కానీ వేరే వాళ్ళకి ఇచ్చే ఆస్కారం లేదు. ఇస్తే ఊరుకునే లేదు, ప్రాణాలకు తెగించైనా పోరాటం చేస్తాం. మేము ఎంతో ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ల్యాండ్ లేకుండా చాలా మంది మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది అయినా కానీ ఎప్పుడు కూడా మేము గవర్నమెంట్ ల్యాండ్ కదా, మాకు వాటి వీటి అభివృద్ధి కోసం అని పనికొస్తా అని చెప్పేసి మా వాళ్ళు అప్పుడు పెద్ద మనసు చేసుకుని ఇచ్చినా కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు మా నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గం అయ్యి ఉండి, అలాంటిది మాది బ్యాక్వర్డ్ నియోజకవర్గం కింద లెక్కగట్టి అక్కడ ఏదో భూములు కోల్పోయిన వాళ్ళకు మా ఊర్లో మా నియోజకవర్గంలోకి వచ్చి భూములు ఇచ్చి వాళ్ళకేదో మేలుకొల్పాలని, వాళ్ళని ఏదో చూడాలనే ఆశతోని మా దగ్గర ఉన్న కానీ 680 ఎకరాల భూమిని ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలనేది ప్రపోజల్ పెట్టారంట అండి. దానివల్ల ఏంటంటే నియాంసార మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ మాదండి. నియాంసార మండలంలో మొత్తంలో 2 మేజర్ గ్రామ పంచాయతీలు. ఇంకో మేజర్ గ్రామ పంచాయతీకి అసలు ఫారెస్ట్ ల్యాండ్ కానీ ఏదో గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏది లేదు. నియాంసార మండలం ఏదైనా ల్యాండ్ ఉంది అంటే
అది మా గ్రామ పంచాయతీకి అటాచ్మెంట్ అయి ఉందండి. ఇప్పుడు దీనివల్ల నష్టపోయేది నిజాం సార్ విలేజ్, అచ్చంపేట విలేజ్. అందరూ 5 ఎకరాల లోపట్నే అర్ధ ఎకరు, 5 గుంటలు, 2 గుంటలు, 1 గుంట లేని పబ్లిక్ కూడా చాలా ఉన్నారు. వాళ్ళకే కావాలని చెప్పేసి మేము కొడుతున్నాం. మా భూములు మాకు కావాలి. ఇంకోటి మన లక్ష్మీకాంతరావు ఏదైతే చెప్పిండో టూరిజం చేస్తామని, ఆ టూరిజం ఒకటి ఏర్పాటు చేస్తే మా పబ్లిక్, మా ఊరోళ్ళకు, యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని నేను భావిస్తున్నా. ప్రస్తుతం బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య భూ వివాదం చిచ్చురేపింది. అఖిలపక్ష నేతల ఆందోళన ఎఫెక్ట్ అధిష్టానం వరకు చేరింది. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల మధ్య నెలకొన్న వివాదం కాంగ్రెస్ నేతల్లో గుబులు రేపుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టును అప్పటి పాలకులు 560 ఎకరాల్లో నిర్మించారు. ప్రాజెక్ట్ దిగువన 100 ఎకరాల భూములుండగా క్రమంగా అవి ఆక్రమణకు గురవుతున్నాయి. నీటిపారుదల శాఖ అధీనంలో ఉన్న ప్రాజెక్ట్ భూముల్లో కొందరు ఇళ్ల నిర్మాణాలు చేసుకోగా మరికొందరు రేకుల షెడ్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సైతం ఈ భూములను కేటాయించారు. ఇలా సర్వే నంబర్ 598లో సగానికి పైగా భూములు ప్రభుత్వ అవసరాలకు కేటాయించారు. తాజాగా సిద్దాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు అక్కడి భూములు కేటాయించాలనుకోవడంతో నిజాంసాగర్ వాసులు పోరుబాట పట్టారు. సాగర్ భూముల పరిరక్షణకు దశలవారీగా పోరాటానికి అఖిలపక్షం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇకనైనా ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టి ఎలాంటి వివాదాలు లేకుండా, రాజకీయ విభేదాలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.